ఈరోజు హైదరాబాద్ క్యూ న్యూస్ ఆఫీస్ దాడిని, తీర్మాన్ మల్లన్నపై దాడిని యావత్ తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. అంటే కల్వకుంట్ల కవిత గారు ఓసీగా చలామణి అవుతున్నారు. అది మీరు అర్థం చేసుకోవాలని కవిత గారికి హితోబోధన చేస్తూ ఉన్నాం. మీరు వేదికల మీద మాట్లాడితే మాట్లాడండి, కానీ దాడి చేస్తే మాత్రం మేము బీసీ సంఘాలు, బీసీ కార్యకర్తలు, బీసీ అన్నవాడు మీపై దాడి చేస్తే మీరు 1.5% కూడా ఎలమలు లేరు అని మీరు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీకేం నష్టం? ప్రభుత్వంపై అడుగుతూ ఉన్నాడు. బీసీల రిజర్వేషన్ గురించి ఎవరో మంచో చెడో పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అది మీకు అవసరం లేదన్న ఈ విషయం కవిత గారు గ్రహించాలి. ఓకే, బీసీలారా, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలారా, ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా మనం ఏకమవుదాం. అందరి రిజర్వేషన్ గురించి పోరాటం చేస్తాం. పోరాటాల ద్వారానే సాధించుకుందామని బీసీ సామాజిక వర్గాన్ని బలోపేతం చేయడానికి ఏ రాష్ట్ర పార్టీ అయినా, ఏ కేంద్ర పార్టీ అయినా బీసీకి అధిపతిగా ఉండే విధంగా బీసీ వాడు ఢిల్లీ నుండి హైదరాబాదు రాజధానిలో, అటు గ్రామాలలో, మండలాల్లో, జిల్లాల్లోని మరి వాళ్ళు రాజకీయంగా ఎదగాలని పోరాటం చేస్తూ ఉన్నాం. మరి కవిత ఆ విధంగా దాడి చేసిన వాళ్ళు బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీ వాళ్ళు ఉంటే వారికి కూడా ఒకసారి మీరు జ్ఞానోదయం కలిగే విధంగా ఓసీల కోసం మనం బీసీలం కొట్లాడాలా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది అని బీసీ సమాజానికి తెలియజేస్తూ ఉన్నాం.